అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఖురాన్లోని సూరా అల్ నూర్ 24వ అధ్యాయంలోని 41వ వాక్యం నుంచి మనం చూడబోతూ ఉన్నాము. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. 41వ వాక్యం నుంచి చూసినట్లయితే కనుక, భూమి ఆకాశాలలో ఉన్న సమస్త సృష్టితాలు అన్నీ కూడా, రెక్కలు చాచి ఎగురుతున్న పక్షులు అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉన్నాయి. సృష్టిలో ఉన్నటువంటి సృష్టితాలు అన్నీ కూడా మరియు పక్షులు కూడా అల్లాహ్ని కొనియాడుతూ ఉన్నాయి. అల్లాహ్ పవిత్రతను కొనియాడటాన్ని నీవు చూడటం లేదా? వాటిలో ప్రతిదీ తన యొక్క నమాజ్ విధానాన్ని, ఆరాధన విధానాన్ని, ప్రార్థన విధానాన్ని మరియు స్తోత్రాన్ని గురించి వాటికి అవి తెలుసుకొని ఉన్నాయి. వారు జనులు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. ఇది 41వ వాక్యం. ఇక 42వ వాక్యం చూసినట్లయితే, భూమి ఆకాశాల సార్వభౌమత్వం అల్లాదే, చివరకు అంతా అల్లాహ్ వైపుకే మరలిపోవలసి ఉంది. 43వ వాక్యం, అల్లాహ్ మేఘాలను నడిపించటాన్ని మరి వాటి పరస్పరం కలవటాన్ని, ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి పొరలుగా పేర్చటాన్ని నువ్వు గమనించటం లేదా? మరి వాటి మధ్య నుంచి వర్షం కురవటాన్ని నీవు చూస్తావు. అదేవిధంగా మరి ఆయనే ఆకాశంలో వడగండ్ల పర్వతాల నుంచి వడగండ్లను కూడా కురిపిస్తాడు. తాను కోరిన వారిపై వాటిని కురిపిస్తాడు మరియు తాను కోరిన వారి నుంచి వాటిని తొలగిస్తాడు. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. అది మెరుపు తీగ, దాన్ని మనం ఉరుము లేదా పిడుగు లేదా ఇంకా అనేక రకాలుగా పిలుస్తూ ఉన్నాం. మరి ఆ మేఘాల నుంచి వెలువడే మెరుపు తీగ కంటి చూపును పోగొట్టినట్లే ఉంటుంది. ఇక 44వ వాక్యం, అల్లాహ్ రేయింబవళ్లను మారుస్తూ ఉంటాడు. కళ్ళున్న వారికి వీటన్నిటిలో కూడా మంచి గుణపాఠం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యాల్లో చెప్తూ ఉన్నాడు. ఇక 45వ వాక్యం, ప్రయాణించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితోటే సృష్టించాడు. సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్ నీటితోటే సృష్టించాడు. వాటిలో కొన్ని తమ పొట్టల ఆధారంగా పాకుతూ ఉంటాయి, ఇంకొన్ని 2 కాళ్ళతో నడుస్తూ ఉంటాయి, మరికొన్ని 4 కాళ్ళతో నడుస్తూ ఉంటాయి. అల్లాహ్ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు. 46వ వాక్యం, నిస్సందేహంగా, సందేహం లేకుండా మేము స్పష్టంగా విడమరిచి చెప్పే సూచనలను అవతరింపజేశాము. అల్లాహ్ తాను కోరిన వారికి రుజుమార్గం చూపుతాడు. అల్లాహ్ తాను కోరుకున్న వారికి రుజుమార్గాన్ని చూపిస్తాడు, సరైన మార్గాన్ని. మరి ఆ సరైన మార్గం అంటే ఏమిటి? అదేవిధంగా 47వ వాక్యం, ఇదే సూరాలో 24వ వాక్యంలో, మేము అల్లాహ్ను, ప్రవక్తను విశ్వసించాము, విధేయులమయ్యాము అని వారంటారు. మరి ఆ తర్వాత వారిలోని ఒక వర్గం వెనుతిరిగిపోతుంది. వారసలు విశ్వసించిన వారే కాదు, ఆ వెనుతిరిగిపోయిన వారు. ఇలా అనేక వాక్యాలు ఈ యొక్క 24వ సూరాలో 41వ వాక్యం నుంచి కూడా ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సరైన మార్గం ప్రసాదించుగాక. ఆమీన్.